జనవరి 26 భారతదేశ జాతీయ పండగల్లో అతి ముఖ్యమైన పండగ గణతంత్ర దినోత్సవం. 1950లో భారతదేశ రాజ్యాంగం పరిపూర్ణంగా అమలులోకి వచ్చిన సుదినం. గర్వంగా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని దేశ రాష్ట్రపతి ఎగురవేసే రోజు. పతాకంలోని 3 వర్ణాలు దేశ సంస్కృతిని, సత్తాన్ని చాటుతూ పైపైకి ఎగురుతుంటే ప్రతి భారతీయుడి మనస్సు ఉప్పొంగే రోజు. ఇక ఈ జాతీయ పండుగ ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. సంబరాలు ఎంత భారీగా అంగరంగ వైభవంగా జరుగుతాయో, రాజధాని న్యూఢిల్లీలో సువిశాలమైన రాజ్పథ్ ఈ పండుగకి సాంస్కృతిక వేదికగా మారిపోతుంది. దేశ చరిత్రను ఘనంగా చాటుతుంది. భారత రాష్ట్రపతి త్రివిధ దళాలకు చెందిన 9 నుంచి 12 రెజిమెంట్స్ వారి నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. అది చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆ దళాల కదలికలు చూసి తీరాల్సిందే. ఎటువైపు నుండి చూసినా ఒకే నడక, ఒకే తీరుగా మైమరపిస్తుంది. ఆ దళాలు ధరించే దుస్తులు, అధికారిక అలంకారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీరే కాక మాజీ సైనికాధికారులు, మహావీర సైనికులు, సాహస బాలురు సత్కారాలు, సన్మానాలు పొందుతారు. పరేడ్లో భాగస్వాములై కనువిందు చేస్తారు. మరి ఇంకో ముఖ్య ఆకర్షణ దేశ విదేశాల నుండి వచ్చే గౌరవ అతిథులు. వారి రాకతో వేదిక ఇంకా కళకళలాడుతుంది. ఈ 2017 సంవత్సరానికి అబుదాబికి చెందిన ప్రిన్స్ జాయద్ ఆల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఇప్పుడు అసలు సిసలైన ప్రధాన ఆకర్షణ ఏంటో చూద్దాం. కల్చరల్ ఫ్లోట్స్. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, దేశీయ విభాగాల వారు ఎంతో ఆకర్షణీయంగా ముస్తాబు చేసే శకటాలు. అవి చూడటానికి ప్రత్యేకంగా దేశ నలుమూలల నుండి చిన్న పెద్ద ఎన్నో గంటలు చలిలో ఎదురు చూస్తూ ఉంటారు. మన దేశ విధానాలు, సంస్కృతి, సాంప్రదాయాలకు ఇవి అద్దం పడతాయి. కానీ వీటన్నిటినీ తలదన్ని మురిపించే భారత జాతీయ జెండా అలా పైపైకి ఎగిరి రెపరెపలాడుతుంటే అది చూసిన ప్రతి భారతీయుడి భావావేశం మాటల్లో చెప్పనలవి కాదు. ఇలా పాడాలని అనిపిస్తుంది కూడా. ఎగురవే ఎగురవే జాతీయ జెండా, మూవన్నె జెండా మా మురిపాల జెండా, మూవన్నె జెండా మా మురిపాల జెండా, ఎగురవే ఎగురవే జాతీయ జెండా. ఆ పతాకానికి సలాం చేస్తోంది పిలుపు టీవీ. జై హింద్. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీబడి. Happy Republic Day. Happy Republic Day to everybody.